కనిపిస్తోంది. అంటే ఎక్కువగా రాష్ట్రంలో ఉండడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడట్లేదు. ఉంటే యలహంక ప్యాలెస్ లేదంటే ఇంకా ఎక్కడికైనా విదేశాల్లో గతంలో వెళ్ళారు. ఇప్పుడైతే మళ్ళీ కావాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అంత పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే కోర్టులు కూడా చాలా సీరియస్ అవుతుంది. సుప్రీంకోర్టు కూడా చాలా అంశాలు అంటే డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రయల్కు సంబంధం లేదని కూడా కోర్టు చెప్పిన పరిస్థితి కనిపించింది. మేము అనేక వ్యాజ్యాలు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాం. సిబిఐ అఫిడవిట్లో విషయం ఏమీ లేదు. మా మార్గదర్శకాల ప్రకారం ట్రయల్ సాగాలి. సత్వర విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామంటూ కూడా ధర్మాసనం చెప్పిన పరిస్థితి కనిపించింది. అట్లాగే అధికారం పూర్తిగా కోల్పోవడంతో జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అంటూ కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. 11 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా కోల్పోయిన జగన్, మరోవైపు జగన్ ఇటు టార్గెట్ చేస్తూ చెల్లెళ్ళు ఇటు షర్మిల కావచ్చు లేదంటే సునీత కూడా నిన్న హోమ్ మినిస్టర్ అనితను కూడా కలిసిన పరిస్థితి కనిపించింది. అంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే పూర్తిగా అక్కడ పోలీసులు ఆయనకే సహకరించారు. సో ఇటు సిబిఐకి సహకరించలేదు. సో కేసు కొంచెం దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా సహకరించాలంటూ కూడా దీంట్లో త్వరితగతిన విచారణ చేపట్టే విధంగా చూడాలంటే కూడా నిన్న కలిసినటువంటి పరిస్థితి హోమ్ మినిస్టర్ని. అదేవిధంగా ఇటు షర్మిల కూడా ఎక్కడికక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి చర్యలు ఏదైనా గతంలో చూసాం మనం. ఇక్కడ ఏదో రాజకీయ హత్యలు రాష్ట్రంలో పూర్తిగా 36 హత్యలు జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వమే చేయించిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. దానికి కౌంటర్గా షర్మిల కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఢిల్లీకి వెళ్ళి దీనికి సంబంధించి ధర్నా చేస్తున్నారు. బాబాయ్ చనిపోయినప్పుడు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశారా? ఇదంతా రాజకీయ స్వార్థం కోసం, అసలు అక్కడ రాజకీయ కక్షలే లేవు అంటూ కూడా తను మాట్లాడుతున్న పరిస్థితి. ఈ విధంగా మళ్ళీ ఒక్కొక్కరిగా వైసీపీ నుంచి సీనియర్ నాయకులు అంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్షాలపైన ఆరోపణలు చేసి ప్రతిపక్షానికి సంబంధించిన మహిళలు కావచ్చు లేదంటే అప్పటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో వాళ్ళని కూడా తీసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టినటువంటి నేతలందరూ కూడా మంత్రులు, గత ప్రభుత్వ హయాంలో ఉన్న మంత్రులు ఒక్కరు కూడా ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడట్లేదు. అసలు